వరలక్ష్మి వ్రతానికి ఏమేం సామాగ్రి కావాలి? ముహూర్తం ఎప్పుడు? వరలక్ష్మి వ్రత సంపూర్ణ విధానం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. హిందూ సనాతన ధర్మంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యమైనది. చాంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరంలో 5వ మాసమైన శ్రావణమాసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆ రోజున అష్టైశ్వర్యాలను ప్రసాదించే వరలక్ష్మీదేవి స్వయంగా మన ఇళ్లకు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట సిరి సంపదలకు, ఆయురారోగ్యాలకు ఎలాంటి లోటు ఉండదు. అష్టలక్ష్ములను విడివిడిగా పూజిస్తే దక్కే పుణ్యఫలం కేవలం ఈ ఒక్క వరలక్ష్మీ వ్రతం చేయటం వల్ల దక్కుతుందని పండితులు చెబుతారు. ఈ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం నాడు ఈ విశేషమైన వ్రతం రాబోతోంది. ముత్తైదువులు తమ మాంగల్యం పదిలంగా ఉండాలని, భర్త పిల్లల ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూజ సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని ఆరాధించాలంటే పూజా సామాగ్రిని ముందుగానే ఎలా సిద్ధం చేసుకోవాలో, వ్రత కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి పూజలో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఆగస్టు 21న రాబోయే వ్రతానికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి గురించి తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే రసాయనాల పసుపు కాకుండా స్వచ్ఛమైన పసుపు కొమ్ములను, ఆడించిన పసుపును తీసుకోండి. అలాగే గంధం డబ్బాను, ఎర్రగా నెగనెగలాడే కుంకుమను సిద్ధం చేసుకోండి. అమ్మవారికి తామరపూలు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ జగన్మాత నిత్యం పద్మాలపైనే ఆసీనురాలై ఉంటుంది. కోరికలు వెంటనే నెరవేరాలంటే తామర పువ్వులతోనూ, ధనప్రాప్తి కలగాలంటే గులాబీ పూలు, మందార పూలతో అమ్మవారిని అర్చించాలి. పూజకు ముత్తైదువులకు వాయనమివ్వటానికి చిరిగిపోని పచ్చటి తమలపాకులు, వక్కలు, పసుపు, పచ్చని అరటిపండ్లు తగినన్ని ముందే తెచ్చిపెట్టుకోండి. పచ్చటి ఆకులు అనగా ఎండిపోకుండా, వాడిపోకుండా తాజాగా ఉండేవి అని అర్థం. మీ స్తోమతను బట్టి అమ్మవారికి సమర్పించటానికి పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉండే ఒక అందమైన పట్టుచీరను, రవికే ముక్కను తీసుకువచ్చి పసుపు రాసి సిద్ధం చేసుకోండి. జాజికాయ, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలు ఉంచటం వల్ల కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. సువాసన వచ్చే అగరవత్తులు, హారతి కర్పూరం మీ పూజా సామాగ్రిలో ఉండాలి. ఎక్కడైతే సువాసనలు ఉంటాయో అక్కడే శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. దీపారాధన మన సనాతన హిందూ ధర్మంలో అత్యంత కీలకమైన ఘట్టం. వరలక్ష్మీ వ్రతంలో దీపారాధన చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, స్టీల్ కుందులను వాడకండి. పవిత్రమైన మట్టి ప్రమిదలు, ఇత్తడి, వెండి కుందులను మాత్రమే ఉపయోగించండి. దీపారాధన చేయడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడటం శ్రేష్టకరం. పత్తి వత్తులు, తామర నారవత్తులను సిద్ధం చేసుకోండి. పూజా మందిర అలంకరణ, కలశ స్థాపనకు ఒక శుభ్రమైన పీఠం, దానిపై పరచటానికి ఎర్రటి వస్త్రం, కలశం కింద పోయడానికి బియ్యం, రాగి, ఇత్తడి చెంబు, పీచు ఉన్న కొబ్బరికాయ కావాలి. అమ్మవారి ప్రతిమ రూపును తీసుకోండి. లక్ష్మీదేవికి ఏనుగులంటే మహాప్రీతి కాబట్టి ఇత్తడి, వెండితో చేసిన చిన్న ఏనుగు బొమ్మలను కలశం ఇరువైపులా ఉంచండి. కలశంలో పోయడానికి శుద్ధమైన జలం, అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, 1 రూపాయి బిళ్ళ, వక్క, పువ్వు వేసి కలశం చుట్టూ అలంకరించటానికి 5 మామిడి ఆకును సిద్ధం చేసుకోండి. వ్రతం పూర్తయ్యాక ముత్తైదువులు చేతికి కట్టుకోవడానికి 9 పోగుల దారానికి పసుపు రాసి 9 ముడులు వేసి 9 పూలు కట్టి తోరం సిద్ధం చేసుకోండి.
కుడి చేతికి ఈ తోరం కట్టుకుంటే ఆ తల్లి రక్ష ఎల్లప్పుడూ తోడుగా ఉండి కష్టాలను దూరం చేస్తుంది. ఈ మహత్తరమైన వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం చేసే స్త్రీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులో ఉండే పట్టు వస్త్రాలను ధరించాలి. ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పచ్చటి మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. వాకిట్లో ముగ్గులు వేయాలి. వ్రతానికి పండితులు సూచించిన శుభముహూర్తాలు: ఉదయం సింహలగ్నంలో 6:23 నుండి 7:48 వరకు ఉన్నాయి. ఆ సమయం కుదరని వారు మధ్యాహ్నం వృశ్చిక లగ్నంలో 12:06 నుండి 2:20 వరకు, అలాగే సాయంత్రం కుంభలగ్నంలో 6:16 నుండి 7:52 వరకు పూజ చేసుకోవచ్చు. పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి చేసి ముందుగా పూజించి ఆ తర్వాతే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతం వెనుక ఉన్న చారుమతీ దేవి కథను పూజ చేసేవారు తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వం మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే పతివ్రత ఉండేది. ఆమె అత్తమామలను తల్లిదండ్రుల వలె గౌరవిస్తూ మహాలక్ష్మిని పూజిస్తూ ఆదర్శవంతమైన జీవితం గడిపేది. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చిన లక్ష్మీదేవి ఆమె కలలో సాక్షాత్కరించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను వరలక్ష్మీ రూపంలో పూజిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆశీర్వదించి అంతర్ధానమవుతుంది. మరుసటి రోజు చారుమతి అందరితో కలిసి శుక్రవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కలశం పెట్టి వ్రతం చేస్తుంది. పూజ పూర్తయి తోరం కట్టుకుని ప్రదక్షిణలు చేస్తుండగానే వారి ఇల్లు ధనకనక వస్తు వాహనాలతో నిండిపోతాయి. అప్పట్నుండి ఈ వ్రతం ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. వ్రతకథ పఠనం పూర్తయిన తర్వాత ఆ జగన్మాతకు అత్యంత ప్రీతికరమైన 9 రకాల నైవేద్యాలు అనగా పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, నానబెట్టిన శనగలు సమర్పించడం అత్యంత శ్రేష్టకరం. 9 వంటకాలు సాధ్యపడకపోతే కనీసం 5 రకాలైనా నివేదించండి. సాయంత్రం వేళ మీ ఇంటికి 5 ముత్తైదువులను గౌరవంగా ఆహ్వానించి వారిని వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పీటపై కూర్చోబెట్టి పాదాలకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి వాయనం ఇవ్వాలి. ఇచ్చే వాయనంలో 2 పచ్చటి తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, రవికే ముక్క, శనగలు దక్షిణ ఉంచి సమర్పించాలి. శుక్రవారం పూజ పూర్తయిన వెంటనే కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. శనివారం ఉదయం నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని పూజామందిరంలో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఆ తర్వాతే అమ్మవారికి ఉద్వాసన చెప్పి కలశాన్ని కుడివైపుకు కొద్దిగా పక్కకు జరపాలి. కలశంలోని నీటిని తీర్థంలా స్వీకరించి కొబ్బరితో ప్రసాదం వండుకోవచ్చు. మీరు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో నిష్టగా ఆచరించి ఆ జగన్మాత కృపాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్స్లో జై వరలక్ష్మీ తల్లి అని రాయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.